రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. అక్కడ జరుగుతున్న విజయోత్సవ వేడుకలకు ఆ మంత్రిని పిలవడం లేదా, లేక పిలిచినా ఆమె వెళ్లడం లేదా? ఆధిపత్య పోరు ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాలపై పడుతోందా? రాష్ట్రానికి మంత్రి అయినా నియోజకవర్గం దాటి కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి రీజన్ ఏంటి? ఎవరా మంత్రి? ఎవరితో విభేదాలున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా నేతల మధ్య వైరాన్ని మరోసారి బయటపెట్టాయి. వారం పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల వ్యవహారం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది. ముఖ్యంగా మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందంటున్నారు. వరంగల్ జిల్లా మంత్రి అయిన కొండా సురేఖ తన నియోజకవర్గంలో తప్ప వేరే నియోజకవర్గాల్లో జరుగుతున్న వేడుకలకి హాజరు కాకపోవడం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొదటి నుండి కొండాకు, ఎమ్మెల్యేలకు మధ్య కొంత వైరం ఉంది అన్నది లోకల్ టాక్. జిల్లాలో ముఖ్య నేతలైన బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు న్యాయం రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజుతో చాలా రోజుల నుంచి మంత్రికి పొసగడం లేదని అంటున్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న సహచర ఎమ్మెల్యేలకి కొండా దంపతుల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. మంత్రికి చాలా మందితో గ్యాప్ కారణంగా అంతర్గత విభేదాలు కాస్త రోడ్డుకెక్కాయంటున్నారు కొందరు. నామినేటెడ్ పదవుల విషయంలో ఈ వ్యవహారం పూర్తిగా బయటపడిందట. దాని ప్రభావం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నా ఇప్పుడు ఏడాది విజయోత్సవాల్లో ఫుల్గా ఓపెన్ అయిపోయిందని అంటున్నారు. విజయోత్సవ వేడుకలను సెంటిమెంట్ ప్రకారం వరంగల్లోనే మొదలుపెట్టింది కాంగ్రెస్. కలిసొచ్చిన వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో సీఎం సభ పెట్టగా అందుకు ఒక్కరోజు ముందే ఎమ్మెల్యేలకి, కొండా సురేఖకు మధ్య ఉన్న సమన్వయ లోపం బయటపడింది. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ టూర్కి కూడా దూరంగా ఉన్నారు కొండా. తన సొంత ఇలాకాలో శ్రీధర్ బాబు కార్యక్రమాల్లో పాల్గొన్నా సహమంత్రి అటువైపు తొంగి చూడకపోవడం చర్చనీయాంశమైంది. ఇక విజయోత్సవాల విషయానికొస్తే మంత్రి సురేఖ లేకుండానే ఎమ్మెల్యేలు పరస్పరం ఒకరి నియోజకవర్గాలకి ఒకరు వెళ్తూ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అంటే జిల్లా మంత్రిగా సురేఖను వాళ్లు పిలవడం లేదా, లేక పిలిచినా ఆమె వెళ్లడం లేదా అన్న చర్చ జరుగుతోంది లోకల్ పొలిటికల్ సర్కిల్స్లో. అలాగే తన సొంత నియోజకవర్గం వరంగల్ ఈస్ట్లో మరో మంత్రి శ్రీధర్ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా సమీక్షలు నిర్వహించినా పట్టించుకోకపోవడంతో అసలు ఆమె కోపం ఎవరి మీద అని కూడా మాట్లాడుకుంటున్నారట పొలిటికల్ పరిశీలకులు. పైగా శ్రీధర్ బాబు పర్యటనకి ఒక్కరోజు ముందు ఇక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారామె. దీనంతటికీ కారణం ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలై ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి కొండా బలపర్చిన అభ్యర్థి మీద బసవరాజు సారయ్య సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలవడం, ఆ గెలుపు సందర్భంగా వాట్సాప్ వార్ కూడా ఒక కారణం అయ్యుండొచ్చంటున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్ని అన్ని నియోజకవర్గాల్లో తమ అనుచరులకే ఇప్పించుకునేందుకు కొండా దంపతులు చేసిన ప్రయత్నం కూడా వాళ్ళకి మిగతా వాళ్ళకి గ్యాప్ పెంచి ఉండొచ్చన్నది లోకల్ టాక్. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం చేసిన సూచనలు వరంగల్ నేతలకు పెద్దగా చెవికెక్కినట్టు లేవని అంటున్నారు పరిశీలకులు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆ ఎన్నికల్లో గట్టి దెబ్బే తగులుతుందన్న భయాలు సైతం ఉన్నాయట. ఆలోపు అధిష్టానం అందరినీ ఎలా సెట్ చేస్తుందో చూడాలి మరి.